పనులు జరుగుతున్నవి. నో ఎంట్రీ ప్రవేశం లేదు, రిజర్వాయర్ పనులు జరుగుతున్నవి, లోనికి ప్రవేశించరాదు. ఇది వంశధార నది అంటున్నారు. వంశధార నదికి కడుతున్నటువంటి డ్యామ్ అంటున్నారు. ఇది మొదటగా ఈ నది ఒడ్డున ఇక్కడే మన యానాదులందరూ కూడా చిన్న చిన్న గుడిసెలు వేసుకుని నివసించేవారట. ఆ తర్వాత వాళ్ళు డ్యామ్ కట్టాలని రిజర్వాయర్ కోసమని అక్కడ ఉన్నటువంటి మన యానాదులందరినీ లేపారట. లేపిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళి అక్కడ వేరే చోట వాళ్ళకి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించారట. ఏమంటున్నాడు? అన్న బండ్లు వెళ్ళిపోతున్నాయి పైకి. జారుతుంది మట్టి. ఏమో వెళ్ళలేదా బైక్లు ఎట్లేదా? వెనక్కి వెళ్తాయా? వెళ్ళి నా తరగతి చూద్దాం. వెనక్కి వెళ్దాం చూడు. చాలు స్టాండ్ వేసారు జాగ్రత్తగా. అక్కడ ఏదో కొబ్బరి చెట్లు ఉన్నాయి అక్కడ. ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాం మనం. ఇది వంశధార నది. వంశధార నది పైన ఇక్కడ ఒక రిజర్వాయర్ కట్టాలని ప్రభుత్వం భావించడం వలన రిజర్వాయర్ పనులు జరుగుతూ ఉన్నాయి. మనకు బైక్ ఇక్కడితో వచ్చి ఎండ్ అయిపోయింది, లేదంటే పైకి వచ్చేవాళ్ళం. చూద్దాం. బైక్ ఇక్కడ పెట్టేసాం. అటు నుంచి వచ్చాం మనం. అటువైపు అంతా ఊరు ఉంది. అయితే మనం అయితే ఇటు నుంచి ఈ వైపు నుంచి వచ్చాం. ఈ వైపు నుంచి అంటే ఈ కొండ అవతల నుంచి వచ్చాం మనం. ఈ కొండ అవతల నుంచి ఇట్లా వచ్చాం మనం. మొదటగా ఇక్కడ డ్యామ్ పనులు జరుగుతూ ఉన్నాయి, చూశారు కదా. ఇక్కడ నుంచి నీళ్లు వైపాపాలనే ఉద్దేశం. ఇది రిజర్వాయర్. అయితే విషయం ఏంటంటే అదిగో అక్కడ లోపల ఇల్లు కనిపిస్తున్నాయి చూడండి, ఆ కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇదిగో నది. ఆ కొబ్బరి చెట్లు కనిపించేటువంటి ఆ ప్రాంతంలో ఒకప్పుడు మన
మన అనాథులు నివసిస్తూ ఉండేవాళ్ళట. ఇప్పుడు ఈ డ్యామ్ కట్టాలన్న ఉద్దేశంతోనూ ప్రభుత్వం వారు వాళ్ళని ఖాళీ చేయించారు. ఆ తర్వాత అది అక్కడ కూడా కొన్ని ఇళ్ళు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ మొత్తాన్ని మరి ఖాళీ చేయించేసి అటు కొండవతల ఊళ్ళో వాళ్ళకి స్థలాలు ఇచ్చి ఇల్లు కూడా కట్టించారట. సో అందు నిమిత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఇతర ప్రజలతో పాటు మన అనాథులు కూడా అటువైపు వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే మేము ముత్తాతల కాడి నుంచి ఇక్కడే ఉంటున్నాం సార్ అంటున్నారు. సరే, మిగతా విషయాలు మనం కాలనీలో అదే మన అనాథ సంఘంలోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది. ఎంత ఎత్తు ఇదంతా పోతమట్టేగా చూడు, ఎంత పోతమట్టి ఎంత పోసారో దిగి. సార్ ఇది ఏ నది అండి? వంశధార నది. దీని పేరేంటి? డ్యామ్ పేరు అంతేనా? వంశధార నది పైన 8 ఊర్లు ఖాళీ చేశారు. ఇంకేవేమో కొన్ని ఉన్నాయి ఊర్లో, మొత్తం 8 ఊర్లు అవి. అవన్నీ సబ్మిట్ చేశాను. అసలు ఆ కొండకి రీసెంట్లీ పెట్టారు. ఎంత ఎత్తు ఉండే అక్కడ కూడా ఎక్కువ చాలా వాటర్ ఉంది కాబట్టి మునిగిపోయి అవన్నీ ఊర్లే దాదాపు 8 ఊర్లు ఖాళీ చేయించారు. ఎప్పుడండి? ధర్మాన ప్రసాదరావు గారు రెవెన్యూ మినిస్టర్గా ఉన్న టైంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఇవి. అయితే ఒక్కొక్క ఇంటికి వచ్చేసి దాదాపు 5 లక్షలు ఇచ్చి ఖాళీ చేయించారట. తర్వాత ఇక్కడ వీళ్ళందరినీ ఖాళీ చేయించినటువంటి వ్యక్తుల్ని R&R కాలనీ అని ఏర్పాటు చేసి ఆ కాలనీలో వాళ్ళకి వసతి కల్పించారని లోకల్లో వాళ్ళు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. అది సోదరులారా, ఇప్పుడు మనం వెళ్ళేది కూడా R&R కాలనీ అనే దానికే వెళ్తున్నాము. ఆ R&R కాలనీలోనే మన అనాథులు కూడా ఉన్నారు. అక్కడ ఇంకా సవర్లు కూడా ఉన్నారని చెప్పేసి మన మిత్రుడు ఇప్పుడు చెప్తా ఉన్నాడు. ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కనుక్కుందాం. వెళదాం. నువ్వు చెప్పా, నీ గురించి చెప్పు. నీ పేరు చెప్పు. నా పేరు శ్రీనివాసరావు. ఇంటి పేరు? జంగం శ్రీనివాసరావు గారు. ఈయన తిరువూరు దగ్గర, కృష్ణా జిల్లా తిరువూరు దగ్గర ఆంజనేయపురం అనేటువంటి అనాథ సంఘంలో ఉన్నారు. వీళ్ళ మిసెస్ రాజ్యలక్ష్మి గారు. వీళ్ళ మిసెస్ వచ్చేసి ఇక్కడ శ్రీకాకుళం జిల్లా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి R&R కాలనీలో ఉంది వీళ్ళ మిసెస్. ఇక్కడ అమ్మాయిని ఇతను చేసుకున్నాడు. నాకు వీళ్ళే అక్కడ మొదటగా మన తిరువూరు దగ్గర ఆంజనేయపురంలో మన పోట్లూరి శ్రీనివాస్ సార్ ఉన్నారు కదా, జాన్వస్లీ గారు, ఆయన ఇంటికి వెళ్ళాను. అక్కడ వీళ్ళు కలిశారు నాకు. వీళ్ళు కలిసి ఇట్లా ఇక్కడ ఫ్యామిలీస్ ఉన్నారండి, మా అమ్మ వాళ్ళు మా బంధువులు ఉన్నారని వీళ్ళు మెసేజ్ చెప్పింది. ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పింది. చూద్దామని చెప్పేసి వచ్చాను మిత్రులారా. సరే, మీద అక్కడికి వెళ్ళి చూద్దాం, మాట్లాడుకుందాం. వెళ్ళొచ్చా? ప్రాబ్లం లేదుగా. పని చాలా నిదానంగా ఒకటో గేర్ మీదకి వెళ్ళి, లేకపోతే పూర్తిగా కట్టేసేసి, లేకపోతే మ్యారేజ్ 2 సంవత్సరాలు అవుతుంది నాకు మ్యారేజ్. 2 సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఇదే ప్రాబ్లం నాకు పెళ్లి దాకా గురించి కూడా నాకు ఈ ప్రాబ్లం జాస్తి లేదు.
ఆయన కూడా పోరాడాడు కళ్యాణ మస్తులు పెడతానికి. ఆయన చేతులు ఏమన్నా పాపం ఎలాగలా కళ్యాణ మస్తులు అక్కడ పద్ధతి చేయాలని చూసిందే కానీ క్యాస్ట్ అక్కడ ఎంఆర్ మండల ఆఫీస్లో ఆగిపోయింది. అక్కడ సార్ ఒక్క సంతకం పెట్టినట్టయితే క్యాస్ట్కి అయిపోయేదిలే కానీ ఆయన చూసి క్యాస్ట్ మీకు రాదు చెప్పేసరికి అక్కడ నుండి ప్రాబ్లం. బ్యారేజ్ అంటారు గొట్ట బ్యారేజ్ ఎలా అంటారు సైడ్ గొట్ట బ్యారేజ్ అని ఉంటారు. ఇక్కడ గొట్ట బ్యారేజ్ అని ఇంకోటి ఉంది బ్రిడ్జి లాంటిది. వెళ్దామంటే అక్కడికి వెళ్దాం, లేదంటే దగ్గరేనా? దగ్గరే వెళ్దాం. 2 కిలోమీటర్లు ఉంటుంది బ్యారేజ్ సెంటర్ గొట్టా బ్యారేజ్ 1.5 కిలోమీటర్ ఉంది రాసి అక్కడ ఉంది. 1.5 వెళ్ళొచ్చు. సెల్ఫీ పాలకొండ బస్సు. మండలం ఆరోగ్య కేంద్రం మండలం. బాగుంది. శుభలయ గ్రామం. వాగులో పెట్టి వాగులోనే ఇసుకలోనే మరి ఇసుకలోనే సమాధులు చేస్తారంట. కనిపించే ప్రాంతంలో ఇసుకలోనే సమాధులు చేస్తారంట. మళ్ళీ వస్తారు, అక్కడ బోర్డు ఉంది, అక్కడ తీసుకొస్తారు మాట్లాడుతుంది. వంశోద్భవ గానము యదు వంశోద్భవ దేవునందు వరలిన భంగిన్ వంశోద్భవ నేరము సరి వంశోద్భవ ధార వంశధారై వెలసన్ సిఆర్ఎం పట్నాయక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిపారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ భారీ నీటిపారుదల శాఖ విభాగం వంశధార ప్రాజెక్టు ప్రథమ దశ
గొట్టా బ్యారేజీ వీరమండలం వంశధార ప్రాజెక్టు నిర్వహణ విభాగము నరసన్నపేట. రేఖాంశం, అక్షాంశం, సగటు వర్షపాతం, జలలబ్ధి పరిమాణం, నదీ పరివాహక వైశాల్యం, గరిష్ట వరద నీటి పరిమాణం ఉద్దేశించింది. గరిష్ట వరద నీటి పరిమాణం 180 గమనించింది. బ్యారేజీ పొడవు 475.79 మీటర్స్. కుడి కాలువ పొడవు 55.252 కిలోమీటర్స్. విడుదల చేయు గరిష్ట పరిమాణము 2008 CS అంటే 56.868 క్యూమ్స్. ఆయకట్టు కాలువ వెడల్పు 29.25. కాలువ వెడల్పు 29.25. కాలువ నీటి లోతు 2.93 మీటర్స్. కాలువ పూర్తి స్థాయి నీటి మట్టం 124.04 అంటే 37.81 మీటర్స్. ఇది మిత్రులారా చూడండి, దీనికి సంబంధించినటువంటి మరి బ్రిడ్జి పైన మనం ఉన్నాము. వంశధార నది. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఇంకా కాలనీలోకి వెళ్ళలేదు కదా, అనాథ కాలనీలోకి వెళదాం. ఆ అనాథ కాలనీలోకి వెళ్ళి కనుక మన వాళ్ళు ఎవరైనా చనిపోతే కనుక అక్కడ దాకా మోసుకొస్తారంట. ఆ కనుక్కున్నటువంటి ఈ ప్రాంతం వరకు, ఆ ప్రాంతం వరకు మోసుకొచ్చి అక్కడ ఇసుకలోనే మరి శవాలను పాతి పెడతారట. ఇప్పుడు కూడా అంతేనా? ఇక్కడికే తీసుకొస్తారా? ఇప్పుడు కూడా ఇక్కడికి తీసుకొచ్చేస్తారు అక్కడ ఇసుకలోకి. ఆ సమాధులే అవి. ఊళ్ళో వాళ్ళైనా అంతేనా? ఊళ్ళో వాళ్ళు తెలియదు కానీ మన వాళ్ళ వరకు అక్కడే. ఊళ్ళో వాళ్ళ విషయం తెలియదు కానీ మన వాళ్ళ వరకు అయితే కనుక అక్కడ తీసుకొచ్చి పాతేస్తారంట. ఈ రూట్ పాతపట్నం వెళ్తుంది. పాతపట్నం ఈ బార్డరు, ఆ తర్వాత ఒరిస్సా. ఓకే. వీరమండలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పూర్మ గ్రామము ఇటువైపు. ఇందాక మనం వెళ్ళాం, మళ్ళీ ఇటే వచ్చాము. వైదిక గ్రామం మరియు గురుకులం అంతకాపల్లి గ్రామం దగ్గర వయాకాలపాడు 15 కిలోమీటర్లు ఉంది. దాత పొగిరి అర్జున క్లాస్ 1 కాంట్రాక్ట్ కొత్తూరు. చెప్పాం కదా, కొత్తూరు 15 కిలోమీటర్ల నిందాక. ఈ 15 కిలోమీటర్ల తర్వాత ఇక ఒరిస్సా వస్తుందన్నమాట. ఇక ఇదే శ్రీకాకుళం జిల్లా యొక్క లాస్ట్ ప్లేస్. ఇకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం వీరమండలంలో చూస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో సెల్ఫీ. ఆర్ఆర్ కాలనీకి దారి. శ్రీ 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 కొండమ్మ తల్లి గ్రామ దేవత కోరికలు నెరవేర్చే శ్రీ 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 కొండమ్మ తల్లి గ్రామ దేవత R&R కాలనీ దారి ఉంది. ఇప్పుడు మనం R&R కాలనీకి వెళుతున్నాం.